కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ఏసీ స్లీపర్ బస్సు కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద మంటల్లో కాలిపోయింది. బస్సు బైకు ఢీకొనడంతో మంటలు చెలరేగి బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, స్పేర్ డ్రైవర్ సహా మొత్తం 43 మంది ఉన్నారు. వారిలో 23 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇక ప్రమాదం జరిగిన బస్సుపై కూడా భారీగా జరిమానాలు ఉన్నట్లు తెలుస్తుంది. 16 ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసినట్టు కనిపిస్తుంది. 23,000 వరకు ఫైన్స్ కూడా విధించారని తెలుస్తుంది. అంటే దీన్ని అర్థం చేసుకోవచ్చు ఎంత డ్రైవర్స్ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఈ ఘటనకు సంబంధించి ఏం చెబుతున్నారు? పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు తెలంగాణ రోడ్డు రవాణా శాఖ కూడా దీనిపైన దృష్టి పెట్టడం జరిగింది. మరోవైపు ఇప్పటి వరకు ఈ బస్సుకు సంబంధించినటువంటి చలాన్స్ మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం. ప్రధానంగా దాదాపు 16 చలాన్లు ఉన్నాయి. 23,120 రూపాయలు పెండింగ్ చలాన్స్ కూడా ప్రస్తుతం అయితే ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో ముఖ్యంగా ఓవర్ స్పీడ్ కావచ్చు, మరోవైపు అంటే నో పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేయడం, తర్వాత డేంజరస్ డ్రైవింగ్ చేయడం వల్లనే ఎందుకంటే ఇప్పుడు ప్రమాదానికి గురైనటువంటి ఏదైతే ఈ బస్సు ఏదైతే ఉందో ఈ బస్సు ప్రస్తుతం అయితే మాత్రం ఒడిశాకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఉంది. ఆ రిజిస్ట్రేషన్ తోటే తెలంగాణలో పర్మిట్ తీసుకొని నడుపుతున్నారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అధికారులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ అంశానికి సంబంధించి తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి ఒక రివ్యూ నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది.